హాయ్ హలో నమస్తే, నేను జర్నలిస్ట్ సాయి. సో మనతో ఇవాళ ఒక గెస్ట్ ఉన్నారండి. విపరీతమైన కులాభిమానం, కులగజ్జి అంటే ఫీల్ అవుతారు కానీ విపరీతమైన కులాభిమానం, సినిమా యాక్టర్ కూడా అయినా సినిమాల్లో కూడా చేశారు. విపరీతమైన కులాభిమానం ఉండి సినిమా యాక్టర్ ఉండి, అంటే ఈ సినిమా వాళ్ళకి రాజకీయాలు అంటే కొంత పిచ్చి ప్యాషను రకరకాలు ఉంటాయి కదా. జనం మమ్మల్ని చూస్తానికి వస్తారు, ఓట్లు వేసేస్తారని ఒక భ్రమలో ఉంటారు కదా. సో ఆ దీంట్లోనే ఈయన కూడా రాజకీయాల్లోకి వచ్చారు, ప్లస్ కులం కార్డుతో దిగారు. కొన్ని రోజులు పవన్ కళ్యాణ్తో కలిసి తిరిగారు, మరి జనసేనలోకి కూడా వెళ్ళొచ్చినట్టున్నారు. మరి ఎందుకు ఇప్పుడైతే కొంచెం జనసేనకి దూరంగా ఉంటున్నారు. మరి కులాభిమానం తగ్గిందా, లేకపోతే సినిమాభిమానం తగ్గిందా, లేకపోతే జనసేనలో నుంచి ఈయన వచ్చేసారా, పంపించేశారా, అసలు ఏంటి ఇవన్నీ మాట్లాడదాం. మనతోటి దూది వెంకట్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం సార్. మీరు పంచలేయడం ఫస్ట్. సో అంటే విపరీతంగా తిరిగారు మీరు. సరే, జనసేనలో తిరిగారా, పవన్ కళ్యాణ్తో తిరిగారా అంటే రెండు ఒకటే. జనసేన పవన్ కళ్యాణ్ రెండు ఒకటే. కులాభిమానమా, లేకపోతే నిజంగానే పవన్ కళ్యాణ్ ఏదో ఆంధ్రప్రదేశ్ని మార్చేస్తారనుకున్నారో, మరి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారో తెలియదు. కానీ జనసేనలో బాగా తిరిగారు, పవన్ కళ్యాణ్ గారి కోసం బాగా కష్టపడ్డారు, అధికారంలోకి తీసుకొచ్చారు పార్టీని అయితే ఎట్లా కూడా చేసి. అధికారంలోకి వచ్చిన తర్వాత యాక్చువల్గా అధికారాన్ని ఎంజాయ్ చేయాల్సింది, ఇప్పుడు ఎందుకు పార్టీకి దూరంగా జరిగి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారా, చేయాల్సి వస్తుందా? యాక్చువల్లీ మా నాన్నగారు దూది కృష్ణయ్య గారు, మా చిత్తూరు జిల్లా పీలేరు. రంగా గారికి విపరీతమైన అభిమాని మా డాడీ. సో రంగా గారిని సీఎంగా చూడాలనుకున్నారు, కుదరలేదు. సో రెండు పార్టీలకు సంబంధించిన కొంతమంది శంకరజాత నా కొడుకులు రంగా గారిని చంపించేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మా నాన్నగారు కూడా లేరు. కానీ నా లైఫ్ అంబిషన్ ఏంటంటే, నేను కళ్యాణాన్ని సీఎంగా చూడాలని లైఫ్ అంబిషన్ సార్. అంటే నా కెరీర్ నాకు ఇంపార్టెంటు, నా ఫ్యామిలీ నాకు ఇంపార్టెంటు, దాని తర్వాత కళ్యాణాన్ని సీఎంగా చూడాలని ఒక అంబిషన్ సార్. ఇకపోతే మీరు అన్నట్టు నేను కాపు వ్యక్తిని, కళ్యాణాన్ని అభిమానిని. మీరు ఏ బ్రాండ్ వేసుకున్నా, నాకు ఎట్లాంటి సెటైర్ వేసుకున్నా నేనేం బాధపడను సార్. నేను రిటర్న్ కౌంటర్ కూడా నేను ఇవ్వను సార్. ఎందుకంటున్నానంటే 2014 ఎలక్షన్స్లో నిస్వార్థంగా ఏం ఆశించకుండా, యావత్ ప్రపంచానికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి ఆ రోజు సీఎం అవడానికి 100% కళ్యాణాన్ని సపోర్ట్ చేశారు. లేదంటే ఆవేళ జగన్ గారి సీఎం. సో 2019లో జగన్ గారికి ఒక అవకాశం ఇద్దామనా, లేదంటే పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అనేసి అభిమానమా, రీజన్స్ పక్కన పెడితే కళ్యాణన్న చంద్రబాబు గారు కలిసి లేకపోవడమా, ఆయన 151 సీట్లతో బంపర్ మెజారిటీతో మళ్ళీ అలాంటి మెజారిటీని ఆంధ్ర రాష్ట్రం, మీరు నేను అందరూ బతుకున్నంతకాలం ఆంధ్ర రాష్ట్రంలో ఆ 151 అనేది వేరే ఏ పార్టీ కూడా మళ్ళీ చేయలేదు. అంటే సింగిల్గా చేయలేదు, ఇది కన్ఫామ్. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన జీవితకాలంలో ఇంకెంత 100 ఏళ్ళు బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సింగిల్ సైకిల్ గుర్తుతో గవర్నమెంట్ అనేది ఈ జన్మకు చంద్రబాబు నాయుడు గారు ఫామ్ చేయలేరు, ఇది కన్ఫామ్. కానీ ఈ ఎలక్షన్స్ కాకపోతే 29 ఎలక్షన్స్లో అయినా సరే, ఆ వచ్చే ఎలక్షన్స్లో అయినా సరే, ఎప్పుడైనా సరే జగన్ గారు సింగిల్ ఫ్యాన్ గుర్తుతో వస్తారు. పరిస్థితులను బట్టి ఆయన మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు, పరిస్థితులను బట్టి. కానీ ఒక వ్యక్తి నేను మీకు సాయం చేసినప్పుడు ఆ వ్యక్తికి మీరు తిరిగి సాయం చేసే గుణం మీకు ఉండాలి. అంటే 2014లో నిస్వార్థంగా కళ్యాణాన్ని మీకు సేవ చేసినప్పుడు అప్పుడే మీరు ఒక ఎమ్మెల్సీ ఇచ్చి, ఒక సంవత్సరం సీఎంగా ఇచ్చి, మీ గొప్పతనాన్ని మీరు కన్నా ప్రజెంట్ చేసుకొని ఉంటే పబ్లిక్లో మీరు హీరో అయ్యేవారు. చంద్రబాబు నాయుడు గారు హీరో అయ్యేవాళ్ళు. మీరు ఇందా నుంచి ఒక పాయింట్ ఇంకా మీకు ఇంకా లోపల ఉన్నట్టుంది బాగానే. మీరు నిస్వార్థంగా అనే పదాన్ని పదే పదే మెన్షన్ చేస్తున్నారు. కానీ 2014 నుంచే ప్యాకేజ్ ఏమో కదా. అదే సార్, ఇప్పుడు ఈ ప్యాకేజీ స్టార్ అని ముద్ర వేసింది లోకేష్ గారు, దాన్ని వైసీపీ పరంపర కంటిన్యూ చేసింది. ఓకే, వాళ్ళు ముద్ర వేసింది లోకేష్ గారు, దాన్ని కంటిన్యూ చేసింది వైసీపీ ముద్ర లేదు ఫస్ట్. నేనేమి ఇక్కడ వైసీపీకి ఫేవర్గా నేను మాట్లాడట్లేదు, మాట్లాడను కూడా, డన్. సో మీరు సేవ చేసినప్పుడు నిస్వార్థంగా ఆ సేవను మీరు గుర్తించి తిరిగి మీరు చేయాలి. అరే మళ్ళీ మీరు అక్కడికే వస్తారు. సేవ అంటున్నారు,
మీరు సేవ అంటున్నారు, వాళ్ళేంటి వాళ్ళు డబ్బులు ఇచ్చి ఒక మనిషిని పెట్టుకున్నారు యాక్ట్ చేయమని. సినిమాలో యాక్ట్ చేస్తున్నావు కదా, బయట యాక్ట్ చేయని డబ్బులు ఇచ్చి పెట్టుకున్నారు. డబ్బులు ఇచ్చి పెట్టుకున్నాడు, యాక్ట్ చేశాడు. సేవ ఎక్కడుంది అందులో? వాళ్ళు రెమ్యునరేషన్ ఇచ్చారా, ఆయన నటించాడు, అయిపోయింది. సరే సార్, మిమ్మల్ని సాటిస్ఫై చేసే విధంగా మాట్లాడతా. 175 కాన్స్టిట్యున్సీస్లో నాకు చుట్టాలు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళలో కాపు కమ్యూనిటీ ఉండొచ్చు, జనసేన కార్యకర్తలు ఉండొచ్చు. నాకు కుదిరినప్పుడు ఫోన్లో మాట్లాడుతాను, డైరెక్ట్గా వెళ్తాను. నేను అందరితో 175 కాన్స్టిట్యున్సీలతో రిలేషన్స్ బిల్డ్ చేసుకుని మెయింటైన్ చేస్తున్నా. ప్రతి ఒక్కరు ముక్తకంఠంతో ఒకటే చెప్తున్నారు, కళ్యాణ్ అన్న డబ్బులతో కొనే వ్యక్తి ఈ భూప్రపంచంలో ఈ సెకండ్కి పుట్టలేదు చెప్తున్నా. కానీ ఆయనకు అతి మంచితనం, మనకు జబ్బు ఉంది. ఆ జబ్బును క్యాష్ చేసుకునే మొదటి వ్యక్తి ఈ భూప్రపంచంలో చంద్రబాబు నాయుడు, రెండో వ్యక్తి నరేంద్ర మోడీ అని బ్రాండ్ వేసేశారు. ఇది కన్ఫర్మ్డ్. 175 కాన్స్టిట్యున్సీస్లోని కాపు కమ్యూనిటీ వ్యక్తులు అండ్ కళ్యాణ అభిమానులు. కళ్యాణ అభిమానులు అంటే కాపుల్లో ఉంటారు, వేరే క్యాస్టుల్లో కూడా ఉంటారు, వేరే మతాల్లో కూడా ఉంటారు. వాళ్ళు ముక్త కంఠంతో చెప్తున్న ఒకటే మాట ఏంటంటే, ఆయనకి ఆ బ్రాండ్ వేసేసారు. ఎందుకు బ్రాండ్ వేసారు చెప్పడానికి రీజన్స్ నా దగ్గర ఉన్నాయి. మొన్న మీరు చంద్రబాబు గారు దీనమైన దయనీయ స్థితిలో జైల్లో ఉన్నప్పుడు ఈయన ఎదురెళ్ళి, ఆయన నేను ఇన్వైట్ చేయాల, ఈయన ఎదురెళ్ళి మీకు నేను సపోర్ట్ చేస్తానని ఆయన పొజిషన్ చూసి, అంటే అది పెద్ద మాటలు, జాలి ఇలాంటి మాటలు నేను మాట్లాడను, కానీ మాట్లాడే వ్యక్తులు మాట్లాడుతున్నారు. ఈయన ఆఫర్ చేసినప్పుడు చంద్రబాబు గారి ప్లేస్లో ఎవరున్నా, నాట్ ఓన్లీ చంద్రబాబు, ఎలా ఉండాలి? ఒక 2 సంవత్సరాలు లేదా 1 సంవత్సరము మీరు సేమ్గా ఉండండి, దానికి తగ్గట్టే మీరు సీట్లు ఎమ్మెల్యేలు ఎంపీలు తీసుకోండి. అంతేగాని 21 ఎమ్మెల్యే 2 ఎంపీలు ఇచ్చి చీట్ చేయడం అనేది యాక్సెప్ట్ చేయట్లే పబ్లిక్. అండ్ 1-2% ఉంది బీజేపీ అండ్ కాంగ్రెస్. అసలు అవి ఇప్పటికి 3 పర్యాలు ఎలక్షన్స్ జరిగాయి, ఇంకొక 17 పర్యాలు ఎలక్షన్స్ జరిగినా, అంటే ఒక 100 ఏళ్ళు నేను టైం ఇస్తున్నా, మనం ఉండము అయినా చెప్తున్నా. ఈ 100 ఏళ్లలో కూడా బీజేపీ సోలోగా, కాంగ్రెస్ సోలోగా రాదు. రాష్ట్రాన్ని విడగొట్టి నాశనం చేసిన చరిత్ర ఆ 2 పార్టీలది, కాబట్టి రాదు. కానీ ఆ 1-2% ఉన్న వాళ్ళు, సో 10 ఎమ్మెల్యేలు 6 ఎంపీలు, వాళ్ళు కూడా బీజేపీ కూడా ద్రోహం చేసింది, చంద్రబాబు గారు ద్రోహం చేశారు. కానీ ఈయన ఏంటంటే రాష్ట్రం పరిస్థితి బాగాలేదని ఆయన ఆలోచించుకున్న వ్యక్తిత్వం చెప్తున్నా, కళ్యాణ్ గారి వ్యక్తిత్వం బాగాలేదు, ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇవి అన్ని ఇచ్చినా నాకు అనవసరం, రాష్ట్రం పరిస్థితి బాగాలేదని ఆయన ఆలోచించుకొని నిర్ణయం తీసుకున్నారు. అంతెందుకండి, ఒక స్టెప్ ముందుకెళ్ళి చెప్తా. భీమవరం అంజబాబు గారు కావచ్చు, ఇట్లాగా ఈ 21 మంది ఎమ్మెల్యేలలో దాదాపు ఒక 10 మంది ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే. జనసేన జెండా పట్టుకొని జనసేన కోసం పనిచేసిన వ్యక్తులు కాదు వాళ్ళు. ఓవర్ నైట్లో వచ్చారు, కండువా మార్చారు, క్యారెక్టర్లు మారలా, క్యారెక్టర్లు మళ్ళీ టీడీపీనే, ఎల్లోనే. సో ఇప్పుడు ఎల్లో అయినప్పుడు ఫర్దర్గా ఏదన్నా ఫేవర్ చేయాల్సిన వస్తే చంద్రబాబు గారికి చేస్తారా, కళ్యాణానికి చేస్తారంటే చంద్రబాబు గారికి చేస్తారు. అది కూడా పట్టించుకోకుండా దాన్ని కూడా ఓవర్కమ్ చేసి ఆయన అన్నిటికీ కాంప్రమైజ్ అయ్యి రాష్ట్రం పరిస్థితి బాగాలేదని చేశారు. కానీ ఈవేళ జనసేన కార్యకర్తలు కావచ్చు, కళ్యాణ్ అన్న కాపు కమ్యూనిటీ వ్యక్తులు కావచ్చు, ఒక్కటే చెప్తున్నారు అందరూ కూడా, ఈ పరంపర ఇలాగానే కొనసాగితే ఫర్దర్గా ఎక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు 29లో జనసేన తరఫున కంటెస్ట్ చేస్తున్నారో ఆయా కాన్స్టిట్యున్సీలు స్కిప్ చేసి మిగతా అన్ని కాన్స్టిట్యున్సీలో బీజేపీ టీడీపీ కంటెస్ట్ చేసే కాన్స్టిట్యున్సీస్లో డైరెక్ట్గా మేమే వెళ్తాం. జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, కళ్యాణ్ అన్న అభిమానులు, కాపు బిడ్డలు మేమే డైరెక్ట్గా వెళ్ళి క్యాంపెయిన్ చేసి వైసీపీకి ఓట్లేసి ఫ్యాన్ గుర్తుకు వైసీపీని గెలిపించే ప్రయత్నం 100% మేము తీసుకుంటాం అంటున్నారు. దానికి రీజన్ ఏంటంటే, ఎవరైనా పార్టీ పెట్టినప్పుడు ప్రతి వ్యక్తి, ఇప్పుడు కేఏ పాల్ గారు లాంటి వ్యక్తి, అంటే ఆయన మీద నాకు పర్సనల్గా బాగా రెస్పెక్ట్ ఉంది. అంటే మా కాపు వ్యక్తి అనే కాదు, ఆయన ఒకప్పుడు హై చూశారు, మనమంతా నథింగ్ ఆయన ముందు. సో ఆ వ్యక్తికి అసలు ఓట్ బ్యాంకే లేదు చెప్పాలంటే. ఇలా మాట్లాడడం తప్పు, బట్ ఫ్యాక్ట్. ఆయన కూడా నేను సీఎం అవ్వాలనుకున్నప్పుడు కళ్యాణ్ అన్న గతం లోపల చాలాసార్లు నేను సీఎం అవుతాను ఒక అవకాశం అని చెప్పినప్పుడు, మీరు ఆయన అతి మంచితనాన్ని ఒక 2 పార్టీలు, 2 వ్యక్తులు
క్యాష్ చేసుకుంటానంటే, చంద్రబాబు గారు, నరేంద్ర మోడీ గారు క్యాష్ చేసుకుంటానంటే ఇక్కడ పబ్లిక్ యాక్సెప్ట్ చేయరు. కళ్యాణాన్ని అభిమానులు కావచ్చు, కాపు కమ్యూనిటీ వ్యక్తులు కావచ్చు యాక్సెప్ట్ చేయరు. మీరు కళ్యాణాన్ని వాడుకుందామని మీరు డిసైడ్ అయి ఉండొచ్చు, కానీ వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ప్రతి ప్రాబ్లంకు ఒక సొల్యూషన్ ఉంటుంది. 2014లో చేసేసారు హెల్ప్ నిస్వార్థంగా. ఇప్పుడు ఏదో నామమాత్రంగా ఇప్పుడు చేసేసారు వాళ్ళు, ఏదో 21 ఇచ్చి 2 ఎంపీలు ఇచ్చి. ఇంకా ఫేవర్లో చేసే పొజిషన్లో కళ్యాణ్ గారు ఉంటే మేబీ ఆయన ఉండొచ్చేమో, నాకు తెలియదు. మేబీ ఆయన ఇస్తున్న స్టేట్మెంట్ బట్టి ఉండొచ్చేమో, ఇంకా 15 ఏళ్ళు ఏదో సంథింగ్ మాట్లాడుతున్నారు. బట్ ఒక్కటైతే కన్ఫామ్డ్గా 175 కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళైతే యాక్సెప్ట్ చేయరు. ఇది డ్యామ్ షూర్గా ఇప్పుడు చంద్రబాబు గారు ఈ బ్యాలెన్స్ ఉన్న 3 ఇయర్స్లో మాత్రం, ఎందుకంటే గతంలో ఆయన తప్పు చేసేశారు. జరిగిపోయిన లైఫ్ని మనం తిరిగి తీసుకురాలేం. సారీ, ఆ 5 ఏళ్లలో ఎమ్మెల్సీ ఇచ్చి 1 ఇయర్ ఇవ్వాల్సి ఉంది. అట్లీస్ట్ డిప్యూటీ సీఎం ఇవ్వాల్సి ఉంది. సీఎం ఇవ్వకపోయినా ఆ రోజు ఆయన చేయలే. ఆ రోజుగా నా 5 ఏళ్ళు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి డిప్యూటీ సీఎం ఇచ్చింటే ఇదే పనిగా అప్పుడు చేసింటే 2014లో ఈరోజు ఆయన హీరో అయ్యేవాళ్ళు. ఆయన చేయరు. చంద్రబాబు గారు అనే వ్యక్తి మిమ్మల్ని మీ దగ్గర హెల్ప్ తీసుకోవడం తప్ప నుంచి మీకు తిరిగి హెల్ప్ చేసే వ్యక్తిత్వం ఆయనది కాదు. ఆయన డిఎన్ఏది కాదు. ఇట్స్ వెరీ క్లియర్. సొసైటీకి తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మా నాన్నగారు చంద్రబాబు గారి సమకాలీలు, మాది చిత్తూరు జిల్లా పీలేరే. మా నాన్నగారు చెప్పేవాళ్ళు ఆయన గొప్పతనం ఏంటో చెప్పేవాళ్ళు. గొప్పతనం ఎందుకన్నానో పబ్లిక్ తెలుసు. కాబట్టి ఇప్పుడు జరిగిపోయిన 2014-19 ఎలక్షన్స్ ఇప్పుడు మనకు సంబంధం లేని మ్యాటర్. జరుగుతున్న లైఫ్లో ఆయన ఆల్రెడీ డిప్యూటీ సీఎంగా చేస్తున్నారు. డిప్యూటీ సీఎం అంటే రాజ్యాంగంలో ఏదో సపరేట్గా ఉండదు. ఇప్పుడు అక్కడ 24 మినిస్టర్స్ ఉన్నారు ఎక్సెప్ట్ సీఎం. ఆ 24లో ఈయన ఒకరు అంతే తప్ప నుంచి విడిగా ఏమి ఉండదు దీనికి. కాబట్టి ఇప్పుడైనా ఆయన నిస్వార్థంగా ఆయన కూడా ఆలోచించి కళ్యాణ్ గారు లాగా 1 సంవత్సరంగా నేను సీఎం చేయగలిగితే, అంటే నెక్స్ట్ వచ్చే 5 ఇయర్స్ ఎలక్షన్స్లో కూడా లోకేష్ గారు ఉంటారా ఆయన ఉంటారా అది మాకు నన్న బిజినెస్. ఆయన 3 ఇయర్స్ ఉండి 2 ఇయర్స్ లోకేష్ బాబు గారు ఉండి, దట్టు ఫస్ట్ 2 ఇయర్స్ కళ్యాణ్ గారు ఉండి, దట్టు ఫస్ట్ 2 ఇయర్సే కళ్యాణ్ గారు ఉండాలి. చంద్రబాబు గారిని మేము నమ్మం. ఇట్స్ వెరీ క్లియర్. దానికి తగ్గట్టే ఆ ఎమ్మెల్యేస్ ఎంపీస్ కూడా ఇప్పుడు ఆ 3 ఇయర్స్కు ఎంత వస్తుందో ఆ పర్సంటేజ్ వాళ్ళ ఎమ్మెల్యేస్ ఎంపీస్ తీసుకోవాలి. ఈ 2 ఇయర్స్కి సంబంధించి అంటే 5లో 3 వాళ్ళు తీసుకుంటే 3 భాగాలు, 2 భాగాలు ఈయనకు అంతే రేషియోలో ఇవ్వాలి ఎమ్మెల్యేలు ఎంపీస్. మళ్ళీ ఏదో 21 ఇస్తాను 2 ఇస్తాను అంటే ఒకవేళ ఆయన అతి మంచితనంతో మీరు ఆయన మభ్యపెట్టి ఓకే చేయొచ్చు, పబ్లిక్ యాక్సెప్ట్ చేయరు. కానీ డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు 15 సంవత్సరాలు ఏం జరిగినా ఉండాల్సిందే అని. ఇప్పుడు మొన్న కూడా వార్తలు వచ్చినాయి, చంద్రబాబు నాయుడు గారు ఏదో సెంట్రల్కి వెళ్ళిపోతారు, స్టేట్లో లోకేష్ సీఎం అవుతారు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉంటారని. కొంతమంది మీలాంటి అభిమానులు కావచ్చు చాలామంది మాట్లాడారు పవన్ కళ్యాణ్ సీఎం ఇవ్వాలి, పవన్ కళ్యాణ్కి ఇవ్వాల్సిందే అంటే. అలా మాట్లాడే వాళ్ళందరికీ సస్పెండ్ చేసేసారు పార్టీ నుంచి. స్వయంగా పవన్ కళ్యాణ్ ఆయనే చెప్తున్నారు 15 సంవత్సరాలు మనం టీడీపీ జెండా మోయాల్సిందే, ఇష్టమైన వాళ్ళు ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అని చెప్తున్నారు. మీరేమో ఇంకా సీఎం ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సార్, ప్రతి వ్యక్తికి పుట్టుక చావు మధ్యలో చాలా మిరాకిల్స్ జరుగుతాయి సార్. చంద్రబాబు గారికి చాలా మిరాకిల్స్ జరిగాయి. పెద్ద ఆయన ఎన్టీఆర్ గారు, ఆయన దేవుడితో సమానం, వాళ్ళ అమ్మాయి గారిని ఇచ్చి ఆయనకి ఒక అదృష్టం జరిగింది. రెండోది పెద్ద ఆయన లక్ష్మీపార్వతి గారిని పెళ్లి చేసుకోవడంతో రెండో అదృష్టం కలిసి వచ్చింది. మూడో అదృష్టం లోకేష్ బాబు గారు బాలకృష్ణ గారి అమ్మాయి గారిని పెళ్లి చేసుకోవడం ఇంకోసారి కలిసి వచ్చింది. 2014లో పవన్ కళ్యాణ్ గారి వల్ల ఇంకోసారి కలిసి వచ్చింది. ఇంకా డెప్త్గా వెళ్ళి చెప్పాలంటే ఇవాళ వరస్ట్ కేసులో ఈరోజు పార్టీ పెడితే జూనియర్ ఎన్టీఆర్ గారు వరస్ట్ కేసులో 20% ఆఫ్ ద ఓట్ బ్యాంక్ తీసేస్తారు. అది కంప్లీట్ ఎవరిది? టీడీపీదే. అది ఇంకా ఆయన పార్టీ పెట్టలేదు, అది కూడా ఆయనకి కలిసి వచ్చింది. సో ఆయన విశ్లేషించుకోవాలి. చంద్రబాబు గారు ఆయన ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? పాయింట్ ఏంటంటే చంద్రబాబు గారు మీకు అక్కడికి మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తున్నా. చెప్పండి. ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏమని చేసుకోవాలి? లోకేష్ గారిని మాయమాటలు చెప్పి, కళ్యాణ్ గారిని మాయమాటలు చెప్పి ఆయన అతి మంచితనాన్ని నేను క్యాష్ చేసుకుంటూ నా పరంపర నేను కొనసాగిస్తున్నాను. సో పైపెచ్చు 175 కాన్స్టిట్యున్సీస్లో ఏమంటున్నారు?
ఇవాళ స్క్రిప్ట్ చంద్రబాబు గారు ఇస్తే కళ్యాణ్ గారు వచ్చి చదువుతున్నారు అనే పరిస్థితికి మాట్లాడుకుంటున్నారు. నేను అన్నీ చెప్తున్నా, నీట్గా చెప్తున్నా. సార్, నా బిడ్డల మీద ఒట్టు, నా డిఎన్ఏ కళ్యాణ్ అని సీఎంగా చూడడమే నా డిఎన్ఏ. ఓపెన్గా చెప్తున్నా. నేను నమ్మే నా కులదేవం వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా. కానీ అతి మంచితనానికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది సార్. ప్రతిదానికి ఒక ఆఫ్టర్ ఆల్ మనం తయారు చేసే ఒక టాబ్లెట్కి ఎక్స్పైరీ డేట్ ఉన్నప్పుడు ప్రతిదానికి ఉంటుంది. అట్లాగా ఈయన 15 సంవత్సరాలు ఇంకా పొత్తులోనే ఉంటాము. లోకేష్ గారు ఫర్దర్గా సీఎం అవుతారు. లోకేష్ బాబు గారు అబ్బాయి పేరు ఏదో ఉంది, దేవాంశ్ గారు, తర్వాత ఆయన కూడా సీఎం అవుతారు. అప్పుడు కూడా నేను ఉంటానంటే ఆ ఎక్స్పైరీ డేట్ ఆయన మాట్లాడుతున్న అతి మంచితానికి ఒక ఎక్స్పైరీ డేట్ వస్తుంది సార్. ఒక 6 నెలలకు సంవత్సరానికి దగ్గరలో వస్తుంది. ఆ రోజు ఈ మాటలు ఉండవు, ఆ రోజు ఉండేది వేరే లెక్కలు. నేను జాతకాలు చెప్పట్లేదు. నేనున్న ఆడియన్స్లో వాళ్ళ సైకాలజీ, ఇప్పుడు ఓటర్స్, ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ ఎవరున్నారో వాళ్ళ సైకాలజీ ఏది ఉందో, కళ్యాణ అభిమానులు కావచ్చు, కాపు బిడ్డలు కావచ్చు, వాళ్ళు నాతో మాట్లాడిన కాన్వర్జేషన్ వాళ్ళ సైకాలజీ బేస్ చేసుకుని మీకు చెప్తున్నా. నా సొంత వాయిస్ కాదు ఇది. సో కాబట్టి అవన్నీ జరగవు సార్. సార్, అయితే ఇక్కడ మీరు అంటున్నారు మంచితనం అంటున్నారు. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పి పెద్ద ఎత్తున మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. సుగాలి ప్రీతికి న్యాయం చేస్తాం అసలు మేము రాగానే అని చెప్పి మాట్లాడారు. మహిళల వంక చూస్తేనే తలలు తీసేసి చట్టాలు తీసుకొస్తామని చెప్పారు. మనం చూస్తున్నాం, ఒక్కొక్క నెలకు వీడియో బయటకు వస్తుంది. 60 బాధితురాల అమ్మ ఆయన ఒకటి వచ్చింది, వాళ్ళ అమ్మాయిని రోడ్డు మీద కొట్టిన వీడియో వచ్చింది. మొన్న శ్రీకాళహస్తి ఇన్ఛార్జి కోట వినూతని బయటకు వస్తే కొడతామన్న వీడియో వచ్చింది. భీమవరం ఒకటి వచ్చింది. ఇంకా రకరకాలు ఉన్నాయి. బిఆర్ నాయుడు గారిది వచ్చింది, రాధాకృష్ణ గారు మాట్లాడింది వచ్చినాయి. ఇవన్నీ ఇన్ని జరుగుతున్నా మరి మీరు చెప్తున్న పవన్ కళ్యాణ్ వీటి గురించి మాట్లాడలేకపోతున్నారంటే అది మంచితనం, చేతకంతనం? భలే చేశారు, మంచి కోసమే సార్. సార్, మీరు ఆ 30,000 మిస్సింగ్ కేసెస్ కావచ్చు, అండ్ సుగాలి ప్రీతమ్మది మర్డర్ ఇష్యూ కావచ్చు, అక్కడ నుంచి ఆ పరంపర అలానే జరుగుతుంది సార్. సరే, 2017లో మీకు ఆ వేళ ఉన్నింది వచ్చేసేసి గవర్నమెంట్ టీడీపీ సుగాలి ప్రీతమ్మది. సో అది చంద్రబాబు గారి తప్పిదం. ఎందుకంటే ఆ మేనేజ్మెంట్ బాస్టర్డ్స్ అమ్మాయిని చిత్రవద చేసి చంపారు. అప్పుడు గవర్నమెంట్ ఉంది అయింది. తర్వాత జగన్ గారు వచ్చారు. జగన్ గారు వచ్చినప్పుడు కూడా ఏదో చేతులు దులుపుకొని వాళ్ళకు కంపన్సేషన్ ఏది ఉందో అది ఇప్పించారు తప్ప నుంచి ఆయన కూడా దాన్ని సీరియస్గా తీసుకోలేదు. సో ఫస్ట్ తప్పిదం జరిగింది చంద్రబాబు గారి దగ్గర, దాని తర్వాత సీఎం అయింది జగన్ గారు. సో అక్కడ ఆ కేసును ఫస్ట్ నీరు గార్చేసి తొక్కేసే ప్రయత్నం చేసి చంద్రబాబు గారు. అందులో మీకు ఆ ప్రూఫ్స్ మిస్సింగ్ అయ్యాయా, ఏదైనా రీజన్స్ పక్కన పెట్టాం సార్. సో ఇట్లా ప్రతి ఒక్కటి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి, ఫర్దర్గా కూడా జరుగుతాయి సార్. ఈ 3 ఏళ్ళలో ఇక్కడ ఇంకోటి ఉంది. ఇప్పుడు ఇలా జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఊరికేం చేతులు తెలుపుకోలేదు. వాళ్ళ ఫ్యామిలీకి కలిశారు, వాళ్ళకి ఇల్లు ఇచ్చారు, కొంత ఆర్థిక సహాయం చేశారు, వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ నేను స్వయంగా సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారిది ఇంటర్వ్యూ చేశాను, మన ఛానల్లో కూడా ఉంది, వాళ్ళంటే ఆడియన్స్ చూడొచ్చు. ఆమె స్వయంగా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎందుకంటే 2019 నుంచి 24 మధ్య కాలంలో సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ వాళ్ళకన్నా, వాళ్ళ కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువసార్లు పవన్ కళ్యాణ్ ఆ పేరు వాడారు, సుగాలి ప్రీతి అనే పేరు. అలాంటి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ కొంచెం హ్యాండిక్యాప్డ్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు వెళ్తే కనీసం లోపలికి కూడా రానివ్వకుండా, కలవకుండా వాళ్ళని పంపించేయండి అని చెప్పింది పవన్ కళ్యాణ్. వాళ్ళ అమ్మగారే చెప్తున్నారు ఇవన్నీ. సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారితో మాట్లాడింది నేను ఇవన్నీ. మరి ఇన్ని కబుర్లు చెప్పిన పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాగానే మేము అది చేస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ 2 సంవత్సరాలు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కలిసే ఉన్నారు టీడీపీతో. అప్పుడు నీరు కాచినప్పుడు వాళ్ళే ఉన్నారు. సరే, ఇప్పుడైనా వాళ్ళని కూర్చోబెట్టుకొని ఆధారాలు లేవు, న్యాయం చేయలేకపోతున్నాము, ఇంకోసారి జరగకుండా చూసుకుంటాం, ఎవరికి క్షమించండి అనే ప్రయత్నం చేయాలా? కనీసం లోపలికి కూడా రానికుండా పంపించేస్తున్నారంటే, ఇందాక కూడా మిమ్మల్ని ఇదే క్వశ్చన్ అడిగాను. ఇవన్నీ వరుసగా జరుగుతున్నాయంటే మీరేమో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ మంచితనం అంటున్నారు. ఇది మంచితనమా, చేతగానితనమా ఇదంతా కూడా? సో 100% చంద్రబాబు గారి గవర్నమెంట్లో జరిగింది. దాని బాధ్యత 100% చంద్రబాబు గారిది. ఆ రోజు ఆయనది బ్లెండర్ మిస్టేక్. ఆ రోజే మిస్సింగ్ కాకుండా అవన్నీ వాళ్ళు చేసిన రేప్ అండ్ మర్డర్ ఏవి ఉన్నాయో ఆ పోస్ట్ మార్టం ఏది ఉందో మిస్ కాకుండా ఆ వేళ ఈయన పనిష్మెంట్ చేసిండొచ్చు 100%.
ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తుంటే చెరువులో దుంకి చచ్చిపోతున్నారు. అట్లా ఆ రోజు ఆ మేనేజ్మెంట్ వాళ్ళు చెరువులు దుంకి చచ్చిపోవాలి కదా. ఆ రోజు అదే నేను చేసిండొచ్చు కదా, ఈయన చేయలే. 100% చంద్రబాబు గారు ఆ రోజు మిస్టేక్ అది. ఇక జగన్ గారు ఆయన సొంత డబ్బులు ఇవ్వాల, ఆయన కంపన్సేషన్ కింద గవర్నమెంట్ నుంచి ఏవి రావాలో అవి చేశారు అంతే. తర్వాత ఆ 5 years కూడా ఆయన కూడా ఫైట్ చేసి ఉండొచ్చు. బట్ 100% ఫస్ట్ తప్పు చేసింది చంద్రబాబు గారే. తర్వాత ఈయన కూడా చేసి ఉండొచ్చు 5 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది. సో పక్కన పెడితే ఇప్పుడు ప్రతిదీ కూడా ఆవేళ బిగినింగ్లో వీళ్ళకి సపోర్ట్ చేసినప్పుడు 2014లో తర్వాత ఆయన బయటకు వచ్చేసారు. ఎందుకు వాళ్ళు చేస్తున్న నచ్చక వాళ్ళ పనులు కళ్యాణ్ గారు బయటకు వచ్చేసారు. ఆ రోజు స్వచ్ఛందంగా బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేస్తే ఆయన మీద చేసిన కామెంట్స్ ఎలా ఉన్నాయంటే, ఆయన బోండా ఉమ్మ గారు ఈవెన్ మా కారు డ్రైవర్ కూడా జనసేనలో జాయిన్ అవ్వరు. ఆయన అశోక్ గజపతిరాజు గారు ఆ వేళ గెలిచి మినిస్టర్ అయ్యారు, సెంట్రల్ మినిస్టర్. కళ్యాణ్ గారు భిక్ష వల్ల గెలిచారు కదా 2014 కంప్లీట్ అందరూ గెలిచింది, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు. కళ్యాణ్ గారు భిక్ష 5 ఏళ్ళు. సో ఆయన అశోక్ గజపతిరాజు గారు పవన్ కళ్యాణ్ గారు నాకు తెలియదు అన్న. సో చింతమనేని ప్రభాకర్ గారు వాళ్ళ అన్నని గెలిపించుకోలేనాడు, మమ్మల్ని గెలిపిస్తారన్న. తర్వాత అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ గారు అబ్బాయి, పెద్ద అబ్బాయి, అతని పేరు విజయ్, వాడు చిరంజీవి అని మాట్లాడా. ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్స్ యూట్యూబ్లో, నా సొంతంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈవెను బాలకృష్ణ గారు ఆ మీటింగులకు వచ్చే వాళ్ళ జనసేన మీటింగులకి అలగా జనం శంకరజాత నా కొడుకులు అన్నారు. అంటే కాపులు వచ్చారు, అదర్ కమ్యూనిటీస్, అదర్ రిలీజియస్ వచ్చారు, వాళ్ళందరినీ బట్టి తిట్టారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు రెడ్ బుక్ ఒకటి సరిపోదు, 2 ఎల్లో బుక్లు కావాలి. ఒకటి చంద్రబాబు గారికి, ఒకటి లోకేష్ గారికి రాసుకునేది. ఏది కళ్యాణ్ గారిది, చిరంజీవి గారి ఫ్యామిలీని టార్గెట్ చేసి తిట్టిన వాళ్ళు పలుచుకుంటే. సో ఇప్పుడు అవన్నీ గతం పక్కన పెట్టేసా సార్, ప్రజెంట్లో ఏం జరుగుతుంది అనేది కన్ఫామ్డ్గా విమర్శలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈయన 175 కాన్స్టిట్యున్సీలో ఈయన ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడిన దానికి ఇప్పుడు చంద్రబాబు గారు ఇస్తున్న స్క్రిప్ట్ని ఫాలో అవుతున్నారు తప్ప నుంచి ఈయన బయట వాయిస్ రాకుండా చంద్రబాబు గారు తొక్కేస్తున్నారు అనేసి విమర్శలు గట్టిగా వస్తున్నాయి. ప్యాకేజ్ స్టార్ అనేసి పక్కన పెట్టేసేస్తే డబ్బులు ఎవ్రీ మంత్ ఇది ఇస్తున్నాను, చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సార్ ఏది ఏమైనప్పటికీ సార్, అంటే నాకు కొలిపించి అనుకోండి, కళ్యాణాన్ని మీద అతి ప్రేమ అనుకోండి, ఏదన్నా కావచ్చు సార్, డెఫినెట్లీ ప్రతి దానికి ఆన్సర్ ఉంటుంది సార్. దగ్గరలో వెరీ సూన్ కన్ఫామ్డ్గా ఆయన అవసరమైతే కూటమిలోంచి బయటకు రావడానికైనా అభ్యంతరం ఉండదు. మీరు అంటున్నారు ఏదో 15 ఏళ్ళని, అవన్నీ నోటి మాటలు సార్. గతంలో ఎంతోమంది ఎన్నో మాట్లాడున్నారు సార్. ఈయనే డైరెక్ట్గా చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, అందరినీ కళ్యాణ్ గారు తిట్టిన రోజులు ఉన్నాయి, ఈయన తిట్టిన రోజులు ఉన్నాయి. ఏది ఇక్కడ శాశ్వతం కాదు. ఆ 15 ఏళ్ళు ఉంటారనేది అదే శాశ్వతం కాదు, అదంతా కాలం జరగని పని. అది కళ్యాణాన్ని కూడా ఒక అతి మంచితనం అనేది బ్రాండ్ ఏది ఉందో అది పక్కన పెడతారు డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్లో కాపు వ్యక్తులు కావచ్చు, కళ్యాణాన్ని అభిమానులు కావచ్చు, భారీ ఎత్తున మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు గారు స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడుతున్నారు, చంద్రబాబు గారికి తొత్తుగా ఉంటున్నారని పెద్ద ఎత్తున. కానీ చంద్రబాబు గారికి స్క్రిప్ట్ ఇచ్చే సీన్ చంద్రబాబు గారికి లేదు, ఆయన తొత్తుకుండా ఉండాల్సిన అవసరం కూడా కళ్యాణానికి లేదు. కళ్యాణాన్ని డబ్బులతో కొనే వ్యక్తి ఈ భూప్రపంచంలో ఈ సెకండ్కి పుట్ల. కళ్యాణాన్ని బతుకున్నంత వరకు పుట్టరు, ఇది కన్ఫర్మ్ చెప్పి. మీరు ఏమన్నా అనుకోండి, అది కూడా అనుకోండి. బట్ ఈరోజు ఉన్నది రేపు ఉండదు సార్. జరిగేది చూస్తారు కదా మీరు. ఆయన పబ్లిక్ ఇబ్బంది అవుతుందంటే చంద్రబాబు గారిని కాదు కదా, నరేంద్ర మోడీ గారిని కాదు కదా, ఎవరినైనా తీసి పక్కన పెడతారు సార్. చూడండి మీరు, అన్ని ప్రతిదానికి కాలం సమాధానం చెప్తారు. చూడండి.